సాధారణ విద్యార్థి, యావరేజ్ అంటే సాధారణ అభ్యర్థిగా మనం చెప్పుకోవచ్చు. ఎంత టైం పడుతుంది? దీనికి పూర్తి స్థాయిలో ప్రామాణికత అంటూ ఏం లేదు. తను ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన రోజు నుంచి ఎంత మేర కష్టపడుతున్నాడు, ఎంత మేర ఎగ్జామినేషన్ ఓరియంటేషన్తో ప్రిపేర్ అవుతున్నాడు అన్న అంశం పైన ఇది ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే యావరేజ్ స్టూడెంట్ అని మనం చెప్తున్నామంటే ప్రాబబ్లీ అకాడమిక్స్లో యావరేజ్ స్టూడెంట్ అయి ఉండొచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వచ్చేసరికి అందరి లెవెల్ ఒకేలా ఉంటుంది. ముఖ్యంగా బ్యాంక్ ఎగ్జామినేషన్స్లో మనకు రీజనింగ్ అనే పార్ట్ ఏదైతే ఉంటుందో అకాడమిక్స్లో అది భాగం కాదు. కాబట్టి ప్రతి విద్యార్థికి అది కొత్త అంశంగానే చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా క్వాంట్ అనే ఆ టాపిక్ ఏదైతే ఉంటుందో అది 10th క్లాస్ వరకు అందరూ చదివిన అంశాలే అందులో ఉంటాయి. అండ్ ఇంగ్లీష్ అందరూ కూడా డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు కూడా దాదాపుగా గ్రాడ్యుయేషన్ లెవెల్ వరకు కూడా ఇంగ్లీష్ కంపల్సరీ చదువుతారు. సో డే టు డేలో మనం మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్స్, లైక్ బేసిక్ గ్రామర్ ఇష్యూస్, టెన్సెస్ ఐడెంటిఫై చేయగలుగుతాడా లేదా అన్నదే ఉంటుంది. అంటే యావరేజ్ స్టూడెంట్ అంటే అకాడమిక్స్ పరంగా ఉండే యావరేజ్ స్టూడెంట్ అన్నదే మనం ఆ కోణంగానే తీసుకుంటే ఎవరైనా విద్యార్థులు సాధించవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఒక రియాలిటీ చెప్తున్నా, ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఉద్యోగాలు సంపాదిస్తున్న వాళ్ళల్లో అప్పటి వరకు అంటే అకాడమిక్ కెరీర్ వరకు యావరేజ్లో ఉండే వాళ్ళే ఎక్కువగా సంపాదిస్తున్నారు. ఐఏఎస్లో సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. 10th 2-3 సార్లు ఫెయిల్ అయ్యి కూడా ఐఏఎస్ సంపాదించిన వాళ్ళు కోకొల్లలుగా మనకు అభ్యర్థున్నారు. కాబట్టి ఒక యావరేజ్ స్టూడెంట్ నేను ఇప్పటిదాకా యావరేజ్నే కదా నాకేం జాబ్ వస్తుంది అన్న అపోహను పూర్తిగా వాళ్ళు సన్నద్ధం కావాల్సి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఎంతకాలం పట్టొచ్చు అని అంటున్నారు. అసలు నోటిఫికేషన్ నుంచి వచ్చి మనకు ఎగ్జామినేషన్ వరకు ఎక్కువగా సమయం ఉండదు. సో అయితే అప్పుడు స్టార్ట్ చేసిన అభ్యర్థికి అది కష్టం కావచ్చు. కాబట్టి ఒక్కసారి ఎగ్జామ్ రాసి నాకు ఈసారి రాలేదు కదా ఇక నేను వేరే రంగానికి వెళ్ళిపోతాను నిష్క్రమించరాదు. సో మనకి ఈ ఇటీవలి కాలంలో ఏంటంటే బ్యాంక్ ఎగ్జామినేషన్స్ ఒకే సంవత్సరంలో చాలా జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ బ్యాంకులకు అందరికి కలిపి ప్రొబేషనరీ ఆఫీసర్లకు ఒక పరీక్ష, క్లర్క్ లేదా ఇతర క్యాడర్కి సంబంధించి ఒక పరీక్ష, అదేవిధంగా మనకు ఎస్బీఐ అక్కడ పీఓస్ కానీ అదర్ క్యాడర్స్కి ఒక పరీక్ష, గ్రామీణ బ్యాంకులు అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్కి సంబంధించి ఒక పరీక్ష. అంటే ఒకే సిలబస్ పైన మనకు 5-6 పరీక్షలు రాస్తున్నారు. కాబట్టి ఒక విద్యార్థి కంప్లీట్గా ఒక ఇయర్ డెడికేట్ చేసి తను నిత్యం సన్నద్ధం కావడం వల్ల ఖచ్చితంగా 1 సంవత్సరం వ్యవధిలో, ఇంకా చెప్పంటే 6 నెలల వ్యవధిలో ఉద్యోగం మారేందుకు అవకాశం ఉంటుంది. రైట్. సో చాలామంది కూడా ఉన్నారు ఆ విధంగా. మొదట చేయాల్సింది ఏంటంటే క్వాంట్ పార్ట్ కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ బేసిక్స్ 10 నుంచి 15 రోజుల మించి తీసుకోరాదు. అది తీసుకునేంత సిలబస్ కూడా అక్కడ లేదు. మీరు వర్రీ కావాల్సిన అవసరమే లేదు. సో అంత సిలబస్ కూడా అక్కడ లేదు. కాబట్టి ఒక 10 నుంచి 15 రోజుల్లో బేసిక్స్ పూర్తి చేసి ఎంబడే ఎగ్జామినేషన్కు షిఫ్ట్ అయిపోవాలి. సో అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేయడం ద్వారా విద్యార్థి ఆరితేరుతాడు. సో 15 రోజుల్లో మీరు సిలబస్ బేసిక్ కాన్సెప్ట్స్ పైన పట్టు పూర్తి చేసిన తర్వాత అక్కడి నుంచి ఒక 2 నెలల పాటు రోజు ఒక 2 ఎగ్జామ్స్ రాయండి. 60 రోజులు 60 × 2 120 ఎగ్జామినేషన్స్ రాశారు అని అంటే పూర్తి స్థాయిలో మీరు పట్టు సాధించినట్టే లెక్క. ఆ 3 నెలల్లో జరిగే ఎగ్జామినేషన్లో ఉద్యోగం వచ్చే అవకాశం 80 నుంచి 90% ఉంటుంది. రాలేదు, మళ్ళీ నెక్స్ట్ ఆ టెంపో అనేది విడనాడకుండా కొనసాగిస్తూనే ఉంటే ఆ తర్వాత జరిగే ఎగ్జామినేషన్స్లో ఖచ్చితంగా జాబ్ మీ సొంతం అవుతుంది. చాలామంది ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే మొదటి అటెంప్ట్ రానప్పుడు నిష్క్రమిస్తారు. అంటే పోటీ నుంచి వాళ్ళు నిష్క్రమించినట్టే. అండ్ మోర్ ఓవర్ ఈరోజు సన్నద్ధం స్టార్ట్ చేశారనుకోండి, ప్రిపరేషన్ చాలా ఉత్సాహంగా ఉంటుంది. మీరు ఏదైతే ప్లాన్ వేసుకున్నారో పూర్తిగా ఎగ్జిక్యూట్ చేస్తారు. సో 10 రోజుల తర్వాత అది తగ్గిపోతుంది. అది తగ్గని విద్యార్థి విజయం సాధిస్తాడు. సో యావరేజ్ స్టూడెంట్ అయినా మొదటి రోజు ఎంత ఉత్సాహంతో, ఎంత డెడికేషన్తో, ఎంత ఇంట్రెస్ట్తో తన ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడో చివరి రోజు కూడా ఎగ్జామినేషన్ రోజు వరకు కూడా అది నిత్యంగా కొనసాగించాలి. అలా కొనసాగించిన అభ్యర్థులే విజయం సాధిస్తారు. వాళ్ళు అంతకుముందు యావరేజ్గా ఉన్నారా, టాపర్సా, యూనివర్సిటీ టాపర్సా, కాలేజ్ టాపర్సా, ఏమాత్రం నిమిత్తం లేదు. రైట్. సో ఇక్కడ ఎవరు యావరేజ్ కాదు అనేది ఎంత బాగా తన డెడికేషన్తో త్రూఅవుట్ ద ప్రిపరేషన్ టైం ఆ జర్నీని ఎంజాయ్ చేస్తూ ఆ జర్నీని
అదేవిధంగా కొనసాగిస్తూ ఉన్నాడు అన్నదే ప్రాతిపదికగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా సన్నద్ధమై ఏ అభ్యర్థి అయినా సరే, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే, గతంలో 10th ఇంటర్లోనో ఫెయిల్ అయిన అభ్యర్థి అయినా సరే 100% కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో విజయం సాధించగలరు. సాధించిన వాళ్ళు వందలు కాదు వేలల్లో ఉన్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దేశంలోనే అత్యున్నతమైన బ్యాంకుగా ఆర్బీఐ ఉంటుంది. ఇతర బ్యాంకులను నియంత్రించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా క్రమం తప్పకుండా రిక్రూట్మెంట్ చేస్తూ ఉంటుంది. సో ఎస్బీఐ కానీ లేదా ఇతర బ్యాంకులు కానీ. సో భారతదేశంలో మనం బ్యాంకులకు సంబంధించి ఆర్బీఐ తనకు అవసరమైనప్పుడు రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ ఎస్బీఐ. సో అది ప్రత్యేకించగా తనకు ఎప్పుడైతే స్టాఫ్ అవసరమో అప్పుడు నోటిఫికేషన్ వెలువరిస్తుంది. ఇవి కాక మిగతా అన్ని బ్యాంకులు కూడాను ఐబీపీఎస్. సో మనకు ఈ ఐబీపీఎస్ వాళ్ళు నోటిఫికేషన్ విడుదల చేస్తారన్నమాట మిగతా అన్ని బ్యాంకులకు కలిపి. ఇదే ఐబీపీఎస్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు కూడా నోటిఫికేషన్ వెలువరిస్తుంది. అంటే దాదాపుగా బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించి మనకు ఒక 4 నోటిఫికేషన్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి ఏడాది. ఇప్పుడు మనకు ఆర్బీఐ అన్నింట్లో కూడా మనకు కామన్గా ఉండే సిలబస్ రీజనింగ్ కావచ్చు, క్వాంట్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు ఒకేలా ఉంటుంది. బట్ ఆర్బీఐలో మనకు సోషియో ఎకనామిక్ సంబంధించి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సోషియో ఎకనామిక్ అంటే సామాజిక ఆర్థిక అంశాలు అన్నమాట. అంటే భారతదేశంలో పేదరికం ఏంటి, పేదరిక నిర్మూలనలో బ్యాంకులు పోషించిన పాత్ర, అదేవిధంగా మనకు ఆకలి లేని సమాజం. సో అంటే ఆకలి లేకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఏమేమి ఉన్నాయి, ఏ విధంగా ఆ పథకాల్లో పురోగతి ఉన్నది. సో ఈ విధంగానైతే గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్లో ఎకానమీలో మ్యాక్సిమం ఆస్పిరెంట్స్ అవుతారో సోషియో ఎకనామిక్ ఇష్యూస్, సామాజిక ఆర్థిక అంశాలు సేమ్ అవి ఆర్బీఐలో ఉంటాయి. మరి మిగతా ఎగ్జామినేషన్స్లో మనకు కరెంట్ అఫైర్స్ అని చెప్పి లేదా జనరల్ అవేర్నెస్ అని చెప్పి మాత్రమే ఉంటాయన్నమాట. సో కరెంట్ అఫైర్స్ కానీ జనరల్ అవేర్నెస్ కానీ వాటికి అభ్యర్థులు పరిమితం అవుతే సరిపోతుంది. కానీ ఈ ఎగ్జామినేషన్స్ అనేవి అలా ఉండదన్నమాట. బ్యాంకింగ్ ఆర్బీఐ ఎగ్జామినేషన్స్ పర్టికులర్గా మనకు సామాజిక ఆర్థిక పరిస్థితులను పూర్తిగా పరిశీలిస్తుంది. మోర్ ఓవర్ డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది. అంటే అభ్యర్థి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్లో ప్రిపేర్ అయినట్టు కాకుండా కొంచెం వాటిని మరింత లోతుగా చదవాల్సి ఉంటుంది. అంటే పేదరికం ఏంటి, సో భారతదేశంలో పేదరికానికి కారణాలు ఏంటి, పేదరికం వల్ల వస్తున్న ఇబ్బందులు ఏంటి, అండ్ పేదరికాన్ని లేకుండా చేయడం కోసం ప్రభుత్వం ఎలాంటి పథకాలను అమలు చేస్తుంది, పథకాలకు సంబంధించిన పురోగతి ఎలా ఉన్నది, ఇట్లా డిఫరెంట్ డైమెన్షన్లో చదవాల్సి ఉంటుంది. ఇతర బ్యాంక్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళు మనకు ఆయా టాపిక్స్లోని ప్రతి అంశానికి సంబంధించిన బేసిక్స్ ప్లస్ టెస్ట్లు రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్లో సిట్టింగ్ అరేంజ్మెంట్ అని ఒక టాపిక్ ఉందనుకోండి. సిట్టింగ్ అరేంజ్మెంట్లో డిఫరెంట్ మోడల్స్లో ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు. ప్రతి మోడల్కి సంబంధించి ఒక 40 నుంచి 50 టెస్ట్ పేపర్లు, అంటే ఒక 1000 క్వశ్చన్లు. మార్కెట్లో బోలెడంత మెటీరియల్ అందుబాటులో ఉన్నది. ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ పేపర్స్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మాక్ టెస్ట్లు చాలామంది పబ్లిషర్స్ విడుదల చేస్తున్నారు. సో వాటన్నిటిని కూడా ప్రాక్టీస్ చేయడం ద్వారా మంచి పట్టు అనేది వస్తుంది. ఆ తర్వాత ఫుల్ లెంత్ టెస్ట్లు రాయడం ద్వారా అభ్యర్థి విజయ అవకాశాలు చాలా మేరకు మెరుగవుతూ ఉంటాయి. సో ఆ విధంగా మనకు ఒక సిలబస్ తోటి మనం మోర్ దాన్ ఒక 5-6 ఎగ్జామినేషన్స్ రాసే అవకాశం 1 సంవత్సరం వ్యవధిలో వస్తుంది. కాబట్టి ఆస్పిరెంట్స్ ఆ కోణంలో సిద్ధం కావడం వల్ల మెరుగైన విజయాలను అందుకోవచ్చు. సో తాము అనుకున్న జాబ్ ఏదైతే ఉంటుందో కేవలం 6 నెలల వ్యవధిలోనే సంపాదించవచ్చు. సో ఏదో ఒక బ్యాంకులో జాబ్ వచ్చిన తర్వాత ఆర్బీఐకి కూడా సన్నద్ధమయ్యే అవకాశం అనేది కంపల్సరీగా ఉంటుంది. ఆల్రెడీ మనకు ఈ అదర్ ఏరియాస్ సన్నద్ధమయ్యాడు కాబట్టి ఆ తర్వాత కేవలం సోషియో ఎకనామిక్ కండిషన్స్ అనేవి ప్రిపేర్ కావడం వల్ల తను సిలబస్లో తను ఆర్బీఐలో కూడా జాబ్ దక్కించుకునే అవకాశం. సో ఎందుకు మనం ఆర్బీఐని ఎంత స్ట్రెస్ చేస్తున్నామనంటే దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ నియంత్రించే వ్యవస్థ. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న జిల్లా లేదా ఒక తాలూకాకు సంబంధించిన వాళ్ళు అయి ఉంటే దేశంలోనే బ్యాంకులను నియంత్రించే అంత పెద్ద అత్యున్నతమైన కార్యాలయంలో పనిచేయడం వల్ల మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళని మీరు ఇన్స్పైరింగ్ చేయగలుగుతారు. మీ గ్రామంలోని ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ఐడెంటిఫై చేయగలుగుతారు. సో అంటే మీకు ఉద్యోగం రావడము, ఉద్యోగంతో పాటు మంచి హోదా రావడం, మీ పరపతిలో కూడా మార్పు వస్తుంది. సో రైట్, ఈ విధంగా
ఎంతోమందికి మీరు ఇన్స్పిరేషన్గా నిలబడడం ద్వారా వాళ్ళు కూడా జాబ్కు సంపాదించుకునే ఆ స్ఫూర్తిని రగిలించడం ద్వారా ఉద్యోగులుగా మారుస్తున్నారు. పరోక్షంగానో ప్రత్యక్షంగానో మీ ప్రభావం వారిపైన ఉంటుంది. సో ఈ విధంగా మనము ఎగ్జామినేషన్స్ అనేది సన్నద్ధమవుతున్నప్పుడు ఏ స్ఫూర్తితో స్టార్ట్ చేసినామో ఆ స్ఫూర్తిని నిత్యం కొనసాగించడం ద్వారా, సిలబస్కి అనుగుణంగా కొనసాగించడం ద్వారా మెరుగైన విజయాలు సాధించవచ్చు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా ఏ జాబ్నైనా సాధించవచ్చు. సివిల్ సర్వీస్ సాధించిన ఎంతోమంది కూడా ప్రైవేట్ జాబులు చేస్తున్న వాళ్ళే, గ్రూప్స్ కానీ అదేవిధంగా బ్యాంక్ ఎగ్జామినేషన్స్ కానీ. మరి వాళ్ళ ప్రణాళిక ఎలా ఉండాలి అని అంటే, సో ముందుగా ఇలాంటి అభ్యర్థులు తమ డేని ఒక 3 స్లాట్స్గా విభజించుకోవాలి. సో జాబ్కు వెళ్ళక ముందు, జాబ్ పీరియడ్లో జాబ్లోనే ఉంటాం, జాబ్ నుంచి వచ్చిన తర్వాత ఏం చేయాలి. సో ఈ 3 అంశాల ప్రాతిపదికన వాళ్ళు టైం స్లాట్ని అలాట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో జాబ్కు వెళ్ళే ముందు సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాక కనీసంగా 20 రోజులు సిలబస్లోని ప్రతి టాపిక్కి సంబంధించిన బేసిక్స్ అండ్ వాటికి సంబంధించిన క్వశ్చన్ని సిద్ధం కావాలి. సో ఇది కంపల్సరీగా ఒక 15 to 20 డేస్లో పూర్తి చేయాలి. అండ్ దెన్ మనకు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మాక్ టెస్ట్లు రాయడం అన్నమాట. సో అలసిపోయి ఉంటారు కాబట్టి మళ్ళీ వచ్చి కొత్తగా నేర్చుకునే స్థాయిలో బ్రెయిన్ అనేది ఉండదు. అలా కాకుండా కాస్త ఫ్రెష్ అప్ అయిన తర్వాత పూర్తిగా ఎగ్జామినేషన్స్ అట్లీస్ట్ ఒక 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం ద్వారా టైం ఎగ్జామినేషన్లో మనకు రీజనింగ్కు మహా అంటే 25 to 30 మినిట్స్ మించి ఉండదు. సో అంత తక్కువ టైంలోనే ఒక టెస్ట్ని అటెంప్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వీలైతే క్వాంట్, సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనమాట. డిఫరెంట్ సబ్జెక్ట్స్ని అటెంప్ట్ చేసి మళ్ళీ వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు. మళ్ళీ పొద్దున్న లేచి బేసిక్ కాన్సెప్ట్స్ ప్రిపేర్ కావడం అండ్ మళ్ళీ వచ్చినాక మార్క్ టెస్ట్ రాయడం. అయితే బేసిక్ కాన్సెప్ట్స్ ప్రిపేర్ కావడం అన్నది ఒక 20 డేస్కు మించి జరగరాదు. సో 20 డేస్ తర్వాత మార్నింగ్ ఒక టాపిక్ ఎంచుకొని, అంటే బేసిక్స్ పూర్తయిన తర్వాత మార్నింగ్ ఒక టాపిక్ని ఎంచుకొని ఆ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్ అటెంప్ట్ చేయడం అండ్ ఒకటి 2 అండ్ ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు అనమాట. ఇంకా నైట్ అనేది మనకు ఏమాత్రం మీరు మిస్ కాకుండా ప్రతిరోజు ఒక ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అనమాట. అంటే ప్రతి టాపిక్ ఉన్నది, ఏ విధంగా అయితే ఎగ్జామినేషన్ హాల్లో మనకు క్వశ్చన్స్ ఉంటాయో అలాంటి క్వశ్చన్ పేపర్ని ఒకదాన్ని ఎంచుకొని ఆ ఓఎంఆర్ షీట్ తీసుకొని ఆ ఓఎంఆర్ షీట్నే మనం బబ్లింగ్ చేస్తూ వెళ్ళాలి. లేదు కంప్యూటర్లో అది ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనుకోండి, ఆన్లైన్లో చాలామంది ఇప్పుడు మనకు ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో రియల్ టైం ఎగ్జామినేషన్ లాగానే మీరు దాన్ని అటెంప్ట్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ సండేస్ను ఈ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఎక్స్ప్లాయిట్ చేయాలి. సో మనకు ఈ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ అనేవి స్లాట్స్ ఉంటాయి, టైం 10 to 11:30 మీద ఒక స్లాట్, 12 to 1:30. అలా ఆదివారం రోజు కూడా రెస్ట్ కూడా తీసుకోకుండా, సో ఎంత మహా అంటే ఒక 4 నెలల ప్రిపరేషన్, 4 నెలలు అంటే ఒక నెలలో 4 ఆదివారాలు, 4 ఒక 16 సండేస్, మొత్తం మన లైఫ్లో 16 సండేస్ పూర్తిగా ప్రిపరేషన్ డెడికేట్ చేస్తే లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. సో ఆ కోణంతో మీరు ఆలోచిస్తూ డిఫరెంట్ స్లాట్స్లో ఎగ్జామినేషన్స్ రాయడం వల్ల మీకు నిజంగా ఎగ్జామినేషన్లో ఏ స్లాట్ వస్తుందో మనకు హాల్ టికెట్ వస్తే కానీ తెలియదు. సో కాబట్టి ఏ స్లాట్లో వచ్చినా కూడా మీరు ఆల్రెడీ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్ హాల్లో కూడా ప్రాక్టీస్ చేసిన ఫీలింగే ఉంటుంది కానీ ఎగ్జామ్ రాసిన ఫీలింగ్ అనేది రాదు. సో ఆ విధంగా ఆ కోణంలో ప్రతి ఆస్పిరెంట్ అనేవాడు ఆలోచించాలన్నమాట. సో ఈ విధంగా బ్యాంక్ ఎగ్జామినేషన్స్ ఉద్యోగస్తులు ఈ విధంగా సన్నద్ధమవుతే సరిపోతుంది. సో కొంచెం అలసిపోయినా సరే వచ్చినాక మాత్రం మాక్ టెస్ట్ రాయడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి బ్యాంక్ ఆఫీసర్ కావాలి అంటే ముఖ్యంగా వాళ్లకు ఉండాల్సిన లక్షణం ఏంటి అంటే, సో డెడికేషన్తో ప్రిపరేషన్ అన్నమాట. సో ఇది కేవలం ఒక్కరోజుకు మాత్రమే పరిమితం కారాదు, త్రూఅవుట్ ద ప్రిపరేషన్ కొనసాగాల్సిన అంశం. సో ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, చాలామంది ఆస్పిరెంట్స్ స్టార్ట్ చేసినప్పుడు సో చాలా ఇంట్రెస్ట్ తోటి చాలా డెడికేట్ తోటి స్టార్ట్ చేస్తారు, కానీ అదే కొనసాగించాలి అన్న అంశానికి వచ్చినప్పుడు మాత్రం వెనకబడిపోతూ ఉంటారు. ఇది ఎంత మాత్రమూ శ్రేయస్కరం కాదు. సో మధ్యలోనే నిష్క్రమించడం అన్నది ఖచ్చితంగా ఓటమిని అంగీకరించడమే. సో అలా చేయకూడదు. మీరు మొదటి రోజున ఏ ఇంట్రెస్ట్ తోటి ఏ స్ఫూర్తితోటి ఏం సాధించగలమని చెప్పి స్టార్ట్ చేశారో చివరి రోజు కూడా, ఇంకా చెప్పాలనంటే
పరీక్ష ఫలితాల్లో మీ నెంబర్ కనిపించే వరకు కూడా మీరు అది కొనసాగించాలి. ఈ లక్షణం ఉన్నవాడు ఎవరైనా సరే వాళ్ళ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అద్భుతంగా ఉన్నా లేదా అద్భుతంగా లేకపోయినా ఖచ్చితంగా విజయం సాధించగలరు. సో ఎగ్జామినేషన్స్, బ్యాంక్ ఎగ్జామినేషన్స్ మాత్రమే కాకుండా ఏ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థికైనా ఉండాల్సిన మొట్టమొదటి క్వాలిటీ మనకు పూర్తి స్థాయి ప్రిపరేషన్, నంబర్ కనపడే వరకు కూడా మొదటి రోజు నుంచి మనం ఆ ప్రణాళిక వేసుకున్నది అది ఖచ్చితంగా అమలవుతూ అప్పటిదాకా ఆ స్ఫూర్తి అనేది కొనసాగాలి. ఈ లక్షణం ఉండే ఏ అభ్యర్థి అయినా సరే ఉన్నతాధికారిగా కుర్చీలో కూర్చుంటారు.